వీరు 1921 1966లో ఆగస్టు 21న పుట్టారు. మరణం జూలై 2 66లో 1966లో చనిపోయారు. జన్మస్థలం పశ్చిమ గోదావరి మండపాక. ప్రసిద్ధి అనుభూతివాద కవిగా. దేవరకొండ బాలగంగాధర తిలక్ అన్నమాట. దేవరకొండ వారు అనుభూతి కవిగా ఉన్నారు. అవార్డులు ఆంధ్ర కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు వచ్చాయి. రచనలు ప్రభాతము సంధ్య పద్య కవితా సంకలనం, ప్రభాతము సంధ్య పద్య కవితా సంకలనం, అమృతం కురిసిన రాత్రి వచన కవితా సంపుటి, గోరువంకలు కవితా సంకలనం, తిలక్ కథలు, నాటకాలు ఆయన రాసినవి సుశీల పెళ్ళి, సుప్తశీల, సాలెపురుగు, సుచిత్ర పరిణయం నాటక మొదలైనటువంటి. ఆధునిక వచన కవితా రచనలో దేవరకొండ గంగాధర తిలక్ ప్రముఖులు. తిలక్ కవిత్వంలో సౌందర్య దృష్టి, కరుణ, మానవతావాదం, ప్రగతిశీల భావాలు మీకు కనిపిస్తుంటే అడుగడుగునా కూడా. తిలక్ను జవహర్లాల్ నెహ్రూ జీవిత వ్యక్తిత్వాన్ని అమితంగా ప్రభావితం చేశాయి. ఆధునిక తెలుగు వచన కవితా రచనలో అనుభూతి ప్రాధాన్యం కలిగిన కవి తిలక్. తిలక్ కళ నుండి జాలువారిన రచన వచన కవితలు అమృతం కురిసిన రాత్రి అన్న పేరు చాలా ప్రఖ్యాతి పొందింది. తిలక్ గారు అమృతం కురిసిన రాత్రి అన్న కవితా సంపుటి ఆంధ్రప్రదేశ్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు కూడా దక్కాయి. ఇంకా అంతేకాకుండా ఇప్పుడు ఈ అమృతం రాత్రి కవితా సంపుటికి కుందుర్తి ఆంజనేయులు ముందు మాట రాశారు. నా కవిత్వం కాదు ఒక తత్వం, మరి కాదు మీరనే మనస్తత్వం, కాదు ధనికవాదం, సామ్యవాదం అంటూ తిలక్ తన కవిత్వాన్ని తానే నిర్వచించుకున్నాడు. అమెరికాలో దారిల పండును, ఇండియాలో సంతానం పండును అని చమత్కరించిన కవి తిలకే. నా అక్షరాలు కన్నీటి జల్లులో తడిసే దయాపారావతారాలు, నా అక్షరాలు ప్రజాశక్తులు వహించే విజయ ఐరావతాలు, నా అక్షరాలు వెన్నుల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అని తన కవిత్వం గురించి చెప్పుకున్న కవి తిలక్. అగ్ని జల్లినా అమృతం కురిసినా ఆనందం రాని పరమావధి అన్న వాక్యం ద్వారా తిలక్ ఆంధ్ర ప్రధానమైనటువంటి కవిత్వ ప్రయోజనం అని పేర్కొన్నాడు. తిలక్ చక్కని అనుభూతితో నవత, కవిత అనేటువంటి మంచి కవితా ఖండిని కూడా రచించాడు. కవిత్వం ఒక అల్క్మీ అన్నాడు. కవిత్వ రహస్యం ఒక కాళిదాసుకు తెలుసు, పెద్దన్నకు, కృష్ణశాస్త్రికి, శ్రీశ్రీకి మాత్రమే తెలుసు అని తిలక్ అన్నాడు. రెండవ ప్రపంచ యుద్ధం ఆ తర్వాత ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం చూసి ఆవేదన చెందిన తిలక్ పిలుపు అనే కవిత రాశారు. అయితే పిలుపు ఈ ఖండిక తిలక్ గారు అమృతం రాత్రి కవితా సంకలనంలోనిది. తిలక్ మానవతావాది అనటానికి చక్కని సాక్షాత్కారం. అది ఆర్తగీతం కవితా సంపుటి. సైనికుడు ఉత్తరం, తపాలా బంట్రోతు అన్న ప్రసిద్ధ కవితా ఖండికలు కూడా తిలక్ అమృతం రాత్రిలోనివే.